యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. రండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. నాకు ఇది ప్రభువు ఇచ్చినటువంటి వాక్యము. మరి సోమవారం రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాక్యం అన్నమాట. వాస్తవంగా ఆదివారం అవ్వగానే సోమవారం రోజు ఒక రిమా, నాకు సండేకి ఏం చెప్పాలనేది ఒక రిమా వస్తుంది, ఒక వాక్యం. ఆ సోమవారం వచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటా మంగళ బుధవారాల్లో. ఆ తర్వాత అది ఒక వాక్య రూపంలో దాన్ని నేనేం చేస్తానంటే ఒక స్కెల్టన్గా ఒక నోట్స్లో ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఆ తర్వాత చక్కగా డైరీలో రాసుకొని వచ్చి మీకు దాన్ని అందిస్తూ ఉంటాను. వాస్తవంగా ఇది నేను మండే రోజే నాకు ఇది ప్రభు ఇచ్చినటువంటి వాక్కు. మరి ఈరోజు మన అనుదిన కీర్తనల గ్రంథంలో కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు వైపు మనము చూడాలి. దేవుని యొక్క పాదాలు మనము పట్టుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన మీద భారం వేసినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు అంటూ ఈరోజు ఈ దిన కీర్తన వాక్యంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు కదా. సో ఇప్పుడు కూడా దేవుడు మరి అదే వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. రండి, దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ పరుగు అనేది మన జీవిత కాలము ఉంటున్నది. ఈ యొక్క పందెములో ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. ఆ బహుమానము ఈ జీవితం అంతా నువ్వు పరిగెత్తితే కానీ నువ్వు పరిగెత్తినటువంటి ఆ పరుగును బట్టి రేపు బహుమానం అనేది దేవుని ఎదుట మనకి దొరకబోతూ ఉన్నది. అయితే ఈ యొక్క జీవితంలో నువ్వు పరిగెత్తుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు అటు ఇటు చూడకుండా ఎటు పరిగెత్తాలి, ఎటు చూడాలంట, యేసు వైపు చూచుచూ నువ్వు పరిగెత్తు అంటూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు మనం కనుక అటు ఇటు చూస్తా నడిచామనుకోండి, మన పెద్దవాళ్ళు పక్కనుంటే ఏం చేస్తారంటే దిక్కులు చూస్తా నడుతావు, ముందు చూడు, సరిగ్గా నడువు అంటారు మనల్ని కదా. చిన్నప్పుడు ఎన్నిసార్లు నేను మా అమ్మ చేత ముట్టుకాయలు మా అమ్మమ్మ వాళ్ళ చేత వేయించుకున్నాను. దిక్కులు చూస్తా నడుస్తావేంది, ఎదురు వచ్చే కనపడట్లేదా, ముందు చూడు ముందు చూడు అంటారు. అలానే ఒక దేవుని బిడ్డ, క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డ, రక్షింపబడినటువంటి బిడ్డ ఎవరిని చూస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే యేసు వైపు నువ్వు చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నీవు అటు ఇటు తొట్టిల్లటకు అవకాశం అనేది నీ జీవితంలో రాదు. దేవుని బిడ్డలమైన మనము దేవుని వైపే మనము చూడాలి. కానీ అపవాది ఎక్కడ మనము యేసు వైపు చూచుచు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి మన పరుగును అంటే మన జీవితాన్ని పరిశుద్ధముగా తుదముట్టిస్తాము అని అపవాది ఏం చేస్తుంటాడంటే నిన్ను దేవుని వైపు చూడనివ్వకుండా లోకం వైపు, అటువైపు ఇటువైపు చూచేటట్లుగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుని వైపు చూచుట అంటే ఆయన మాట వైపు మనము వినుట, ఆయన మాట వినటం, ఆయన మాటకి లోబడటం, ఆయన మాట ప్రకారముగా మనము నడుచుకోవటం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఆ మాట ప్రకారముగా అంటే దేవుని వైపు చూడకుండా అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆశ చూపి మోసం చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఒకసారి ఒక యువరాణి ఉన్నది. ఆమె చాలా అందగత్య, అయితే మంచి రాణి. ఆమెకి రేస్ పరుగు, గుర్రం ఆ రేసులో, ఆ పరిగెత్తేటువంటి ఆ రేసులో, గుర్రం రేసులో ఆమెని ఓడించేవాళ్ళు ఎవరూ లేరు. చుట్టుపక్కల రాజులు ఆమెను చాలామంది ఇష్టపడ్డారు. కానీ బహు గర్విష్టిది, నేను బాగా పరిగెత్తగలననేటువంటి ఒక గర్వం కూడా ఆమెకు ఉన్నది. అయితే ఆమె ఒక పందెం పెట్టింది. ఎవరైతే నన్ను ఈ యొక్క పరుగులో, ఈ రేసు పరుగులో నన్ను ఓడిస్తారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని ఒక పందెం పెట్టింది. అయితే ప్రతి రాజు ఓడిపోతూ ఉన్నాడు, వచ్చినటువంటి రాజులు. ఆమె ఓడిపోయినటువంటి వాళ్ళకి భయంకరమైన పనిష్మెంట్ ఇస్తుంది, బాగా భయంకరంగా వాళ్ళని కామెంట్స్ చేయటం చేస్తూ
ఉన్నది. అందుకని ఇక చుట్టుపక్కల దేశాల రాజులందరూ కూడా ఆమె ధాటికి భయపడిపోయి ఆమెని వివాహం చేసుకోవాలన్న మనసును అందరూ ఏం చేసేసుకున్నారంటే చంపేసుకున్నారు, ఇంకా రావట్లేదన్నమాట. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, నేను నీతో ఆ యొక్క పరుగులో నేను వెళ్తాను అన్నాడు. అయితే అతన్ని కింద నుంచి పై దాకా చూసింది, సరే రా అనింది. చానాళ్ళ తర్వాత వచ్చాడు, ఒక వ్యక్తి నా చేతికి చిక్కాడు అనుకుంది. సరే ఇతను పరిగెత్తుతున్నాడు, రెడీ స్టార్ట్ అనగానే ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఈ వెనక గుర్రం మీద వెళ్తున్న ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన జేబులో నుంచి ఒక చిన్న గోల్డెన్ యాపిల్, ఏంటది గోల్డెన్ యాపిల్, చిన్న గోల్డెన్ యాపిల్ తీసి అదేం చేశాడంటే ఆమెకు ముందుగా వెనక నుంచి విసిరేశాడు. ఆ బంగారం మెరుస్తూ ముందుకు అలా వెళ్ళిపోయి అలా చూసింది. తన దృష్టి ఎటువైపు వెళ్ళిపోయిందంటే ఆ పరుగు వైపు కాకుండా ఆ గోల్డెన్ యాపిల్ మీదకి వెళ్ళిపోయి అది చూస్తూ ఉన్నది. ఏంటిది అని చెప్పి చూసింది, వెనక్కి చూసింది, చాలా దూరంలో ఉన్నాడు. కొంచెం స్లో చేసి ఆ యాపిల్ తీసుకుంది, ఆ గోల్డెన్ యాపిల్ని చూసి, అరే ఇదేంది గోల్డెన్ యాపిల్ బలగుంది, పిచ్చి మొహోడు ఏంది బంగారం పడేసుకుంటున్నాడు అనుకుంది. ఆ గోల్డెన్ యాపిల్ తీసుకుంది. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసాడు ఆయన. అట్లాగా ఆ గోల్డెన్ యాపిల్స్ని విసిరివేస్తూ ఉన్నాడు. అలా విసిరివేస్తూ ఉన్నప్పుడల్లా ఈమెం చేస్తుందంటే కొంచెముగా స్లో అయిపోతూ ఆ గోల్డెన్ యాపిల్ చూపుకి రమ్యంగాను, అందులో వాల్యుబుల్ అంటే లోక సంబంధముగా చాలా విలువైనది అయ్యేసరికి ఆగిపోతూ అవి తీసుకుంటూ ఉన్నది. అయితే తీరా ఆ కొంచెము దగ్గరకు వచ్చే సమయానికి ఆమె ఎప్పుడైతే వంగిపోయిందో దానికోసము ఇతను ఏం చేశాడో తెలుసా, ఆ గుర్రం మీద తనకంటే ముందుగా చేరవలసినటువంటి గమ్యానికి చేరాడు. చూసారా, అంటే అపవాది ఒక ఆశ చూపి నీలో ఉన్నటువంటి విశ్వాసం అనే పరుగుని దేవుని వైపు నువ్వు చూడకుండా దుష్టుడు నిన్ను ఆశ చూపి మోసం చేస్తాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మనకి తెలుసు, అవ్వ దగ్గర నుంచే మనకి స్టార్ట్ అయింది కదా. ఆశ చూపి మోసము చేయటం అనేది అవ్వ దగ్గర నుంచే మనకి స్టార్ట్ అయింది. ఆదికాండంలో 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. ఏమండి, ఏ ఫలము తినకూడదని చెబితే వాళ్ళు ఏం తిని బతుకుతారు తోటలో? అసలు చూసారు ఎలా మోసం చేస్తే అడుగుతూ ఉన్నదో. అంతేకాదు ఆ పండును చూపించినప్పుడు అవ్వకి ఏం కలిగిందంట, ఆశ కలిగింది. తినొద్దు అన్న పండుని చూసినప్పుడు ఆశ చూపించింది. ఆ సర్పము ఎంత మోసము చేసిందో చూడండి. అక్కడ ఆశ చూపి మోసం చేసింది. వారు దేవుని మాట వైపు చూడకుండా, దేవుని మాటను పట్టుకోకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకోకుండా ఆ యొక్క పరుగు నుంచి, ఆ యొక్క విశ్వాసం నుంచి అవ్వ అయిపోయింది, తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశలకి నువ్వు పడిపోతూ లోకంలోకి వెళ్ళిపోతున్నావేమో పరిశీలన చేసుకో. అంతేకాదు మనకు తెలుసు, దావీదు చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు కలిగిన వాడు. తన తల్లి నీ సేవకురాలి కుమారుడిని అని పిలుస్తూ ఉంటాడు. అంటే తన తల్లి దేవుని దగ్గర ఎంత భయభక్తులు కలిగినామో, ఎంత నమ్మకంగా దావీదు ఉన్నాడో మనకు తెలుసు. అయితే అలాంటి భక్తిపరుడైనటువంటి దావీదు కూడా ఏం చేశాడో తెలుసా, అపవాది ఆశ చూపించాడు. ఆ బెత్షెబ స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమెను చూపించి ఏం చేశాడు, తన భక్తి విషయంలో, తన పరుగు విషయంలో పడిపోయేటట్లుగా చేశాడు. విశ్వాసం అనేటువంటి పరుగులో పడిపోయేటట్లుగా చేశాడు. దావీదు పాపము చేటుకు కారకుడైపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఆశలకి పోయి, లేకపోతే హద్దు మీరినటువంటి కోరికలతో నీ పరుగుని ఆపేశావేమో, విశ్వాసపు పరుగుని. ప్రార్థన జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధ జీవితాన్ని ఆపివేశావేమో, పరిశీలన చేసుకో సంగమా. అయితే ఈరోజు అపవాది మన జీవితంలో ఆశ చూపి మోసం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు నువ్వు పరుగెత్తటానికి వాడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా, అనుమానం అనే బాణాలు వేసి నువ్వు పరిగెత్తకుండా ఆపేస్తూ ఉంటాడు. అవునా, వాడు ఏమన్నాడు అపవాది స్టార్టింగ్, అవునా ఇది నిజమా అనంగల్ ఇంకేం వచ్చేసింది, పెద్ద డౌట్ వచ్చేసింది, పెద్ద అనుమానం వచ్చేసింది. ఈరోజు దేవుడు చేస్తాడా చెయ్యడా, ప్రార్థన చేసుకున్నాను కానీ జరిగిద్దో జరగదో అని ఒక చిన్న డౌట్ ఉన్నది నాకు. అందుకని అలా ఆవుని నేను అడిగి పెట్టుకున్నా, అలా వాళ్ళని నేను అడిగి ఉంచుకున్నా డబ్బులు, లేకపోతే నేను వాళ్ళ సహాయం మంచిది. నేను ఇతరులని మనము హెల్ప్ అడగటంలో లేకపోతే ఇంకేదో చేయటంలో నేను తప్పు అని నేను అంటలేదు. కానీ నీ పరుగు, విశ్వాసం అనే నీ పరుగుని దేవుని మీద లేకుండా
అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుడినే అనుమానించే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా దేవుని మాటల్ని మనము నేర్చుకుందాం. ప్రియ సంగమా, ఈరోజు ఏ అనుమానముతో దేవుడు చేయగలడా చేయలేడా అని ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. నీ కుటుంబ విషయంలో, నీ సమస్య విషయంలో, నీ పాపం విషయంలో విడుదల ఇవ్వగలడా ఇవ్వలేడా, నీ ఆరోగ్య విషయంలో స్వస్థపరచగలడా స్వస్థపరచలేడా, ఇలాంటి సమస్యలతో నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో నాకు తెలియదు. అపవాది దేవుని వైపు నిన్ను చూడకుండా, ఆయన మాట మీద నువ్వు విశ్వాసం ఉంచకుండా వాడు నిన్ను ఏం చేస్తున్నాడంటే అనుమానం అనేటువంటి స్థితికి తీసుకువెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అపవాది ఆశ చూపించాడు, అనుమానాలు పెట్టాడు కదా. పైకి తీసుకువెళ్ళి మనం చూస్తాం మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 1-11 వచనాల వరకు మనం చూసుకుంటే అక్కడ మనకేం కనిపిస్తూ ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినటువంటిది మనం చూస్తూ ఉంటాం. నీవు దేవుని కుమారుడు అయితే, అక్కడ ఒక అనుమానం చూడు ఎంత డౌట్ఫుల్ పెడుతుందో. యేసుక్రీస్తు ప్రభువారికే పెడుతూ ఉన్నది. నువ్వు దేవుడి కుమారుడు అయితే ఆ కొండ మీద నుంచి దూకంటుంది. నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రొట్టెలను ఏం చేసుకో, రాళ్ళని ఏం చేసుకో, రొట్టెలుగా చేసుకో అంటుంది. ఆశ లోకం అంతటిని చూపించి నా కాళ్ళకి నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తానంటుంది. కానీ యేసయ్య పడిపోయాడా? పడిపోలా. తండ్రి తనను పంపినటువంటి ఆ పిలుపును, ఆ విశ్వాసమును ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. జయించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ పందెములో ఓపికతో వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు పందె రంగములో ప్రభు వైపే నీ గురి ఉండాలి. కానీ నీ గురి అటు ఇటు ఉంటే చేరవలసినటువంటి దానికి నువ్వు చేరలేవు, నువ్వు జయాన్ని పొందలేవు. నీ చూపును మరల్చుకోకు. ఆమె కనుక ఆ బంగారానికి ఆశపడినట్లుగా నీవు కూడా లోకములో ఉన్న వాటికి ఆశపడబాక, లోకములో జరిగేటువంటి వాటికి ఆశపడబాక. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు క్రీస్తు వైపు చూస్తూ వారి జీవితాలని ముగించి మనకి మాదిరిగా ఉంచిన వారు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఎంతోమంది పరిశుద్ధులైనటువంటి భక్తులను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం వారిని చూడగలుగుతూ ఉంటాం. వారిలో ప్రభు వైపు చూస్తూ ఒక ఆయన నడిచాడంట నీటి మీదే. అతని పేరేంటి? పేతురు గారు. ఎలా నడిచాడో పేతురు గారి గురించి మనం చూద్దాం రండి. మత్తయి సువార్తలో మనం చదువుకుందాం. 14వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 22వ వచనం దగ్గర నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి, చదువమ్మా. పంపివేసి ప్రార్థన చేయుటకు ఒంటరిగా ఉండెను. అలా వలన కొట్టబడుచుండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను దోణిలో పంపించినప్పుడు సముద్రము మీద బహుభయంకరమైన గాలి, అలలు లేచి తుఫాను లేగటాన్ని, ప్రభువారు సముద్రం మీద నడవటాన్ని, ప్రభువారిని చూచి పేతురు నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ సందర్భాన్ని మనం కొంచెము ధ్యానించుకుందాం రండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రభువే వీరిని బలవంతముగా దోణిలో పంపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయంలో 22వ వచనంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. అవును, కొన్నిసార్లు నీవు దేవుణ్ణి ఆనుకొని ఉంటావు, దేవుని వైపే నువ్వు చూస్తూ ఉంటావు, విశ్వాసముతోనే నీవు ఉంటూ ఉంటావు. కానీ దేవుడు కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే దేవుడు కొన్నిసార్లు బలవంతముగా నిన్ను ఒక్కళ్ళని అలా పెడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలవంతంగా నీకు ఇష్టం లేని స్థలానికి పంపిస్తూ ఉంటాడు. బలవంతముగా నిన్ను ఆ పని చేయమని చెప్తూ ఉంటాడు. కొన్ని కార్యాలలో బలవంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు
ఆత్మ దేవుడు నిన్ను బలవంత పెడుతూ ఉంటాడు. మోషే చూడండి, మనకు తెలుసు. మోషే దగ్గరికి వెళ్ళి దేవుడు ఫస్ట్ సాఫ్ట్గా మామూలుగా చెప్తాడు కదా. ఏమని చెప్తాడు? ఫరో దగ్గరికి వెళ్ళు అని చెప్తే మోషే ఏమంటాడు? అమ్మమ్మమ్మమ్మో నా వల్ల కాదు, నేను పోనంటే దేవుడు ఏం చేశాడు? మోషేని నెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే హెప్పో అని ఒక నెట్టు కదా. నేను నత్తివాడిని అన్నాడు, నాకు చేత కాదన్నాడు, నేను ఎవరు నన్ను అడుగుతాడన్నాడు, ఇంకా రకరకాలుగా అడిగాడు. కానీ ఏం చేశాడంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు అది నీ ద్వారానే జరగాలి కాబట్టి కార్యం. నా మటుకు నేను కూడా చెప్తున్నాను సాక్ష్యం. ఈ ఒంగోలు నేను రానని దేవుడు పాదాలు పట్టుకొని ఎన్నిసార్లు ఏడిచానో నాకు తెలుసు. ఈ పులిపిటి మీద దేవుని సన్నిధిలో నిలవబడి నేను చెప్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో నా వల్ల కాదు అని స్టార్టింగ్ దినములో దేవుడు పిలిచినప్పుడు అసలు ఈ పట్టణంలో ఇక్కడ ఉండటం అంటేనే నేను ఇష్టపడనటువంటి దానిని నేను నిజంగా చెప్తున్నాను. బలవంతముగా పెట్టాడు దేవుడు నన్ను ఇక్కడ. ఎంత బలవంతం అంటే నా తల్లికి క్యాన్సర్ అనే అనారోగ్యం కూడా వచ్చేసేసింది. ఆమె కోసం నేను చచ్చినట్టు ఈ ప్రదేశంలో ఉండి దేవుని పిలుపుకు లోబడి ఇంకా జాలనైనా ఇంకే రోగాలు పెట్టద్దు, లోబడతాను నీ మాటకి, ఉంటాను అని లోబడి చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు బలవంత పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ తర్వాత జరగబోయే ఆశ్చర్య కార్యాలని మనము చూడగలుగుతాము. కొన్నిసార్లు నీకు కష్టంగానే ఉంటుంది, ఒంటరిగా ఉంటావు. ఒంటరిగా ఉన్నాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని నీకు అది చాలా కష్టంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పంపినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో. మోషేని పంపిన మోషేకి ఎవరు తోడున్నారండి? దేవుడు తోడు ఉన్నాడు. నిన్ను రక్షించుకున్నాడు. నీ కుటుంబంలో నేను ఒక్కడినే ప్రవ్వా పోరాడుతున్నాను నా భర్తతోటి, నా భార్యతోటి, లేకపోతే నా బంధువులతోటి నేను పోరాడవలసి వస్తుంది, సమస్యలతో పోరాడవలసి వస్తుంది, ఈ అప్పులతో పోరాడవలసి వస్తుందని కృంగిపోతూ ఉన్నావేమో. ప్రియ సంగమా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు మనకి చెప్పినది మనం చేస్తూ ఉండాలి, అంతే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. రక్షింపబడిన బిడ్డలకి ఏం చెప్పాడు దేవుడు? మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంతే. నువ్వు ప్రకటించాలంతే. నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని యొక్క వాక్యము నువ్వు ఇష్టపడి చేస్తే నీకేం దొరికిద్ది? జీతం. అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అంటూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది. నువ్వు వెళ్ళాలి, దేవుని చెప్పాడు చేయాలి, అంతే. అమ్మో నాకొద్దులే, నాది కాదు అంటానికి లేదు. రక్షింపబడిన అందరి మీద దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమ, బలవంతంగా పంపాడంట. రెండో విషయాన్ని చూద్దాం. అయితే వారు ఆ యొక్క ఓడ ఎక్కి వాళ్ళు దోణి ఎక్కి వెళుతూ ఉన్నటువంటి సమయంలో అలల చేత ఆ దోణి ఏమైందంట? కొట్టబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. 24వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయం 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఏమండి, బలవంతంగా పంపించింది ఎవరు? ఆ దోణిలో ఎక్కించి ఎవరు? దేవుడే. వాళ్ళనంటే మామూలుగా వెళ్ళమని చెప్పలా, బలవంతంగా ఎక్కించాడంట. మీరు పదండ్రా బాబు, నేను ప్రార్థన చేసుకోవాలి, మీరు బాండి, మీకేం కాదులే పోండి. నువ్వు రాకపోతే మా వల్ల కాదు, నీతో పాటు వస్తావు అంటున్నారు శిష్యులు. కాదు, మీరు పదండి, నాకు పని ఉంది ఇక్కడ, నేను నా తండ్రితో కొంత మాట్లాడుకోవాల్సిన పని ఉంది, మీరు పదండి అని వాళ్ళని చాలా బలవంతంగా పంపించాడు. ఆ ఓడలో ఎక్కిన తర్వాత ఆ దోణిలో వాళ్ళు వెళ్తూ ఉండంటే ఆ దోణేమో దేంట్లో చిక్కుకుపోయిందంట? అలల చేత, గాలి చేత, అలల చేత చిక్కుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. కొట్టబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పంపారు కానీ అలలు వచ్చాయి. ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, మనం దేవుని చిత్తానుసారంగా ఉన్నా కూడా మనకేమొస్తున్నాయి? నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? నేను పాపాన్ని విడిచిపెట్టా కదా, నేను భక్తి జీవితం కలిగి ఉన్నాను కదా, అదివరకు నేను చెడ్డ పనులు చేశాను, ఇప్పుడు అవన్నీ మానేసేసాను కదా, దేవుని కోసం నేను నిలబడుతున్నాను కదా. ఒకప్పుడు వాళ్ళతో పోట్లాడేదాన్ని, వీళ్ళతో పోట్లాడేదాన్ని, మా ఆయనతో పోట్లాడేదాన్ని, మా భార్యని హింసించేవాడిని, ఈరోజు నేను అన్నీ విడిచిపెట్టేశాను కదా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా ప్రభు వాగ్దానాన్ని బట్టి, మాటను బట్టి, అయినా నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ప్రతి ఒక్కరి ప్రశ్న కదా.
ఏంటో దేవుడు నాకు ఇట్లా చేశాడు, దేవుడు ఎందుకో ఇట్లా చేశాడు అంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను పంపిన దేవుని కొరకు మనము దేవుని చిత్తానుసారముగా కొన్ని శ్రమలు మనము అనుభవించవలసినదే. హల్లెలూయా. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రైన దేవుడు ఈ భూమి మీదకి పంపినప్పుడు తన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నానని అంత నొప్పి తగలకుండా తండ్రైన దేవుడు ఆయన్ని కాపాడలేడా? ఆయన్ని విడిపించలేడా? ఆయన అవమానాలకు అప్పగించకుండా కాపాడలేడా? యేసుప్రభువారు అంటారు, నేను నా తండ్రికి మొరపెడితే ఏం పంపిస్తాడు? మహా సేనానే వచ్చేస్తుంది, నేను మొరపెడితే అన్నాడు. మరి ఎందుకు యేసుప్రభువారిని తన కుమారుణ్ణి అలాగా అప్పగించేసి చూస్తూ ఉన్నాడు? ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకంటే దేవుని చిత్తములో నువ్వు శ్రమపడుట మేలు. శ్రమల్లో దాగి ఉన్నది ఆశీర్వాదం. శ్రమ తర్వాత నీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాలని మనము పొందుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, మోషే గారిని బలవంతంగా పంపింది ఎవరు? దేవుడేగా పంపించింది. మోషేకి ఇశ్రాయేల్ ప్రజలు రాగానే మంచి అమ్మా మా మోషే 40 సంవత్సరాల తర్వాత వచ్చాడు అని ఇశ్రాయేల్ ప్రజలందరూ గౌరవించారా? లేదండి, లేదు. ఎంత దూషించారంటే పాపం మోషే ఎంత శ్రమ పడవలసి వచ్చిందో. మోషే ఆ ఐగుప్తు నుంచి విడిపిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం నుంచి దాటించాడు. ఆకలి అనంటే ప్రార్థన చేసి యొక్క పరలోక మన్నాని కురిపించాడు, పూరేడు పిట్టల్ని కురిపించాడు, మాంసమును కురిపించాడు. దాహం వేస్తుంది, నీళ్లు లేవు అంటే బండ నుండి ఓట వచ్చినట్లుగా ప్రార్థన చేసి ఇన్ని కార్యాలు చేస్తే దేవుడు నీతోనే మాట్లాడా? మాతో మాట్లాడలేదా? నువ్వేనా పెద్ద నాయకుడివి, మేము నాయకులం కాదా అని మోషే మీద ఏం చేశారంటే వీళ్ళందరూ సణికి తిరుగుబాటు చేశారండి. ఇశ్రాయేలు వారి వల్ల కదా, అసలు వాళ్ళ వల్ల మోషే కొంచెం సహనాన్ని కోల్పోవాల్సి వచ్చేసింది. కాని మాట నోటితో మాట్లాడాల్సి వచ్చింది. అంత పరీక్షించారు ప్రజలు. కాని మాట మాట్లాడటం వల్ల దేవుడు పనిష్మెంట్ మోషేకి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళొద్దని. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. దేవుని బిడ్డలమైన మనము, రక్షణ పొందిన మనం మాత్రం ఒక చిన్న మిస్టేక్ చేసిన వెంటనే పనిష్మెంట్ మనకి ఇచ్చేస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. వెంటనే ఉంటుంది పనిష్మెంట్, స్పాట్లో వస్తుంది. మనం ఎందుకంటే ఆయన బిడ్డలం. మనము మన నోటి మాటతో కూడా లేకపోతే మన మనసు తలంపులలో కూడా మనం ఏం చేయకూడదని కోరుకుంటాడంటే దేవుడు పాపం చేయకూడదు. అంతే, నువ్వు అంతే. మామూలుగా నామకార్థంగా దేవుణ్ణి ఎరగిన వాళ్ళు అటు ఇటు చేస్తుంటే వాళ్ళకి చాలా టైం ఇస్తూ ఉంటాడు, మారుతారు ఇంకా అని. కానీ నీకు మాత్రం స్పాట్, అంతే. క్షణం కూడా లేట్ అనేది ఉండదు దేవుని బిడ్డలకి. ప్రియ సంగమా, ఈరోజు ఆ యొక్క అలల చేత కొట్టబడుతూ ఉన్నది. నువ్వు సణుక్కోవద్దు ఇశ్రాయేలు ప్రజల్లాగా, తిరుగుబాటు చేయొద్దు ఇశ్రాయేలు ప్రజలలాగా. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 11వ వచనంలో అంటూ ఉన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంతే. నా నిమిత్తం మీరు పడాలి, అంతే. నా నిమిత్తము నేను ఏర్పరచుకున్నాను మిమ్మల్ని. అపోస్తలుడైన పౌలుని కూడా ఎందుకు, అమ్మో అతనా, పౌలుకా, సౌలుకా, నేనా ప్రార్థన చేసేనా అని ఆ పాస్టర్ గారు అంటుంటే, అతడు నా నామము నిమిత్తము ఎన్నో శ్రమలు పడుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని చెప్పాడండి దేవుడు. ఈరోజు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఆయన వైపు చూస్తావని. ఆ అలలు కొట్టమిట్లాడుతూ ఉన్న సమయంలో కూడా నువ్వు ఆయన వైపు చూస్తావని, ఆయన నమ్మకం నీ మీద, ఆయన బిడ్డగా నువ్వు ఆయన వైపు చూస్తావని నమ్మకము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33లో అంటూ ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రమలనే అలల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావేమో.
ఆర్థిక ఇబ్బందులనే అలల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావేమో, నిందలనే అలల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావేమో, అనారోగ్యం అనే అలల చేత నీ జీవితం అనే, నీ కుటుంబం అనే నావ కొట్టబడుతూ ఉన్నదేమో, నీ సంఘము కొట్టబడుతూ ఉన్నదేమో. ఈరోజు దేవుని వైపు చూడటం నేర్చుకో. ప్రతి విషయంలో కూడా అది దేవుడు అనుమతించింది ఏది నీ దగ్గరికి రాదు, అంతే. అది దేవుడి ఇవ్వంది ఆశీర్వాదమైన నీ దగ్గరికి రాదు, శాపమైన నీ దగ్గరికి, శ్రమ అయిన నీ దగ్గరికి రాదు, అంతే. యోబుని ఆశీర్వదించింది ఎవరు చెప్పండి? వినండి, యోబుని ఆశీర్వదించింది ఎవరు? దేవుడే కదా. మొత్తం పోగొట్టుకున్నాక మళ్ళీ ఆశీర్వాదం కావాలని ఎంతైనా ప్రయత్నం చేస్తే వచ్చింది ఆయనకి? మళ్ళీ తిరిగి రెండంతలుగా ఎవరు ఆశీర్వదించారు అతన్ని? దేవుడిస్తేనే వచ్చింది అతనికి. శ్రమలు అనుమతించింది ఎవరు? దేవుడే. ప్రతిదీ కూడా అతను ఆ శరీరం రోగాన్ని పెట్టాలి అన్నా ఎవరిని అడిగాడు? అపవాది వచ్చి పర్మిషను? దేవుని. అతను ఆస్తి పాడు చేయడానికి ఎవరిని అడిగాడు? తన పొలములు లేకుండా ఆ యొక్క పశు సంపద అంతా కూడా పాడు చేయడానికి ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? దేవుని పర్మిషనే. పిల్లల్ని ఆఖరికి పిల్లల్ని లేకుండా చంపటానికి కూడా ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? దేవుని పర్మిషన్. ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ఒక్క అలలు నీ జీవిత నావని తాకవు. హల్లెలూయా. ఏదైనా అల, శోధన అనే అల నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాకు అనుమతించినందుకు మొదటగా నీకు స్తోత్రం, ఇది జయించుటకు నాకేమివ్వండి, మీరు శక్తినివ్వండి అని అడగండి. లేదా ఏదైనా అవిధేయత వల్ల, దోషము వల్ల ఆ అలని మీదకి వస్తే దాన్ని మనము ఏం చేసుకోవాలంటే దేవుని ఎదుట సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సరే, మూడో విషయానికి మనం వెళదాం. చూడండి, అలల చేత దోణి కొట్టబడుతున్నది. మూడవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆ నీళ్ళ మీద నడుస్తూ రావటాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనము. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏమండి, దేవుడు ఆ దోణిలోనికి రావాలి అంటే సముద్రం మీదే నడుచుకుంటూ రానవసరంలా. ఆయన రావాలి అనుకుంటే అక్కడ నుంచి ఆ దోణిలో డైరెక్ట్గా వెళ్ళగలడు. ఆ గాల్లో నుంచి అలా వెళ్ళి కూర్చోగలడు. లేకపోతే అసలు కనపడకుండా టక్కున పక్కన కూడా కూర్చోగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ఎందుకు ఆ నీళ్ళ మీద నడుచుచూ వారి దగ్గరికి వెళ్ళాడు అంటే, దేవుడు మనకి మాదిరి అయి ఉన్నాడు. ఎవరైనా మనకి మాదిరి. నీళ్ళు అనేది లోకమునకు గుర్తుగా ఉన్నది. ఏంటండి? నీళ్ళు అంటే సాదృశ్యము, లోకానికి గుర్తుగా ఉన్నది. ఈ లోక సముద్రం అంటే ఈ లోకం అనేటువంటి ఈ సముద్రములో మనము కూడా దేవుని వలె నడవాలి ధైర్యముగా అని దేవుడు మనకేం చూపిస్తూ ఉన్నాడు? అక్కడ మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడంట. ఆయనలాగా మనము మాదిరిగా ఉండడానికి పిలిచాడు. అలాగని నేను ఇప్పుడు పోయి నీళ్ళ మీద నేను నడుస్తాను అనబాకు, మునిగిపోతావు దెబ్బకి. అవసరత అక్కడ. అర్థమవుతుందండి? ఆత్మీయ అర్థం తీసుకోవాలి దాన్ని. అంతేగాని నేను కూడా నడుస్తానంటే అవసరం ఏంటి నీకు? ఎందుకు నడవాలి? నువ్వు నడవాల్సినటువంటి అవసరత ఏంటి? శోధనలో, లోకములో పడిపోకుండా దేవునిలో విశ్వాసముతో నడవటం, ఆయన వైపు చూస్తూ. ప్రియ దేవుని బిడ్డ, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 అంటాడు, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఈరోజు మనకి మాదిరి యేసయ్య. ఆయన నడిచినట్లుగా, ఆయన నడిచిన మార్గములో, విశ్వాస మార్గములో మనం నడుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యమును మనము బహు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అపార్థం చేసుకోకూడదు దేవుని వాక్యాన్ని. 4వ విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అక్కడ ఆ యొక్క ప్రభువారు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఎవరు చూశారో తెలుసా అండి? శిష్యులు చూచి ఏమంటున్నారో తెలుసా? భూతము అని భ్రమపడి అరుస్తున్నాడంట. చదువుదాము 26వ వచనం. ఆయన సముద్రము మీద నడచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క శిష్యులు తొందరపడుతున్నారు. ఏమంటున్నారంటే చూడగానే భూతమని కేకలేస్తూ ఉన్నారు.
ఒకలాంటి భ్రమలోకి వెళ్ళిపోయారు. యేసయ్యతో పాటే ఉన్నారు కదా, యేసయ్యని చూస్తూనే ఉన్నారు కదా, మరి ఆయన్ని చూసి ఇప్పుడు వీళ్ళు ఏమని కేకేస్తున్నారు? భూతం అంటూ ఉన్నారు. అంటే భ్రమపరిచేటువంటి ఆత్మ చూడండి వారిలో. వాళ్ళకి ఒకలాంటి భ్రమ దేనివల్ల వచ్చిందంటే భయము వల్ల. దేనివల్ల వచ్చేసింది? భయం. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పైగా పెట్టిన దేవుడు ఆ నీటి మీద నడుచుకుంటారు రాడా మన దేవుడు? అది నమ్మలేరు ఆ శిష్యులు. ఏమండి, అంత గొప్ప కార్యాలు చేశాడు. గుడ్డోళ్ళని ఆ యొక్క చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకి నడకనివ్వటం చూశారు. ఇవన్నీ చూశారు కదా, ఇట్లాంటి కార్యాలు చూస్తూనే ఉన్నారు కదా. మరి యేసయ్య నడుచుకుంటూ వస్తుంటే నీళ్ళ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? భయంతో భూతం భూతం అని కేకలేస్తూ ఉన్నారంట. భయముతో భ్రమపరచబడుతూ ఉన్నారు. అవును, ఈ దినాలలో అనేకులను దేవుని వైపు చూడకుండా, నిజమైన వాక్యం వైపు చూడకుండా భ్రమపరచు ఆత్మ ఏలుబడి చేస్తూ ఉన్నది. ఎక్కడ నువ్వు సత్యమైన వాక్యం వైపు చూస్తే నువ్వెక్కడ బహుమానము పొందినట్లుగా పరిగెత్తుతావోనని అపవాది భ్రమపరిచే ఆత్మ నీలో పెట్టేస్తూ ఉన్నాడు. ఈ భ్రమపరిచే ఆత్మ అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, 4వ అధ్యాయం 1-2 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అవును, ఈరోజు స్వస్థతల కొరకు పరిగెత్తుతూ ఉంటావు, అద్భుతాల కొరకు పరిగెత్తుతూ ఉంటావు, నూనె కొరకు పరిగెత్తుతూ ఉంటావు, కర్చీఫుల కొరకు పరిగెత్తుతూ ఉంటావు. ఇవి అబద్ధ బోధకులు కాదా? దేవుడేమంటున్నాడు? వాక్యము నిన్ను బాగు చేస్తుంది, వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యము నువ్వు నిలబడుటకు పరిగెత్తుటకు నీకు ఆధారంగా నిలబడేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఈ వాక్యాన్ని ఆధారం నువ్వు చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అబద్ధ బోధల వైపు మనం ఏం చేయకూడదంట? పరిగెత్తకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో అంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా. ఏ యొక్క మరి బోధలు నీ దగ్గరికి వచ్చి నీ డోర్ కొడుతూ నీకు చెప్తూ ఉన్నప్పుడు భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యమైన వాక్యం ఆత్మ ఏదో నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ వాక్యం పడితే ఆ వాక్యం, ఏ మాటలు పడితే ఆ మాటలు నమ్మకూడదు. సత్యం ఎవరు తెలుసుకుంటారో తెలుసా? ఎవరు తెలుసుకుంటారంటే దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఎవరు? ప్రార్థనా జీవితం కలిగిన వారు, వాక్య ధ్యానము కలిగినటువంటి వారు, పాపమును విడిచిపెట్టినటువంటి వారు, పరిశుద్ధముగా జీవించేటువంటి వారు, విశ్వాసము కలిగినటువంటి వారు దేవుని సంబంధులు అవుతున్నావు నువ్వు. వారు మాత్రమే సత్యమైన వాక్యమా అసత్యమైన వాక్యమా, ఆ బోధ ఏంటి అనేది నువ్వు గ్రహించగలుగుతావు. ఈరోజు భ్రమపరుస్తున్నాడేమో అపవాది, నిన్ను అనుమానాలతో భ్రమపరుస్తూ ఉన్నాడేమో, లేకపోతే అద్భుతాలని స్వస్థతలని నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాడేమో. జాగ్రత్త, నీ జీవితాన్ని సరిచేసుకో. అయితే ఏం జరిగింది అక్కడ? చివరిగా మనం ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, ముగింపులోనికి వెళుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. చూడండి, ప్రభువారిని పేతురు అడుగుతూ ఉన్నాడు. అక్కడ శిష్యులందరూ ఉన్నారు కదా, శిష్యులందరూ ఉన్నా కూడా పేతురు గారు చూడండి ఎంత అంటే ఆశ. నేనైతే ఆత్రం అనుకోను, కానీ ఆత్రం ఓకే అంటే నువ్వు స్పీడ్గా అడగటం ఆత్రం అని మన భాషలో అంటాం. కానీ ఇప్పుడు పేతురికి ఆశ వచ్చింది అంటున్నాను నేను. ఏం ఆశ వచ్చిందంటే, నువ్వు నిజంగా నువ్వే అయితే నేను కూడా ఏం చేస్తాను? నడుస్తాను నీకులాగా, నేను కూడా వస్తాను నీళ్ళ మీద. నువ్వు అన్నావు ఎప్పుడన్నా ఏసైలాగా? ఏసైని నమ్మావుగా, మరి నువ్వు కూడా. పేతురు నమ్మాడు, ఇప్పుడు నమ్మి అంటున్నాడు, నువ్వే అయితే నేను కూడా ఏం చేస్తాను? నడుస్తాను అంటున్నాడు. మరి నువ్వు నిజంగా దేవుని నువ్వు నమ్మితే దేవుళ్ళ నువ్వు కూడా నడవాలిగా, దేవుళ్ళలాగా నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలిగా. మనం అలా జీవిస్తూ ఉన్నామా? లేదు. ఎప్పుడు వంకర టింకర బ్రతుకులే మన జీవితాలు, ఎప్పుడు అవిధేయతతో కూడినటువంటి బ్రతుకులు, తిరుగుబాటుతో కూడినటువంటి జీవితములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వెళ్ళిపోతున్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ నడవటం ప్రారంభించాడు. రమ్మన్నాడు దేవుడు, రమ్మన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నడవటం కాదు, ఇప్పుడు పేతురు నడవటం ప్రారంభించాడు.
పేతురు నడవటం కాదు, పేతురుని చూచి నువ్వు కూడా నడవటం ప్రారంభించాలి. హల్లెలూయా. నీ విశ్వాసపు నడకను దేవుని వైపు చూస్తూ ప్రారంభించాలి. పేతురు నడుస్తూ ఉన్నాడు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? యేసయ్య వైపు చూస్తూ ఉన్నాడు. చక్కగా నడుస్తున్నాడు ఆ సముద్రం మీద. ఒక అడుగు తర్వాత ఒక అడుగు వెళ్ళిపోతూ ఉన్నాడు. స్టెప్ వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా లోకం వైపు, శ్రమల వైపు చూడొద్దు, నీకు వచ్చిన నిందల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, దేని వైపు చూడొద్దు. ఇందాక చెప్తూ వచ్చాను, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా నువ్వేసు వైపు చూచి వెళ్ళిపో. నీ ప్రతి భారం, ఇందాక చదివాము 55వ కీర్తనలో, ఎవరి మీద మోపేసాయి? దేవుని మీద మోపి ఆయన వైపు చూస్తూ నువ్వు వెళ్ళిపో. కొలసి 3వ అధ్యాయము 1-2 వచనములు అంటూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మనం దేవుని సంబంధులమైతే ఎటువైపు వెతకాలంట? పైనున్న వాటినే వెతకాలి. లేదు, ఈరోజు ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా భూ సంబంధమైనవే వాటి వైపే మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, సర్వజీవుల కన్నులు నా వైపు చూచుచున్నవి అంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవి కన్ను ఆయన వైపు చూస్తూ ఉన్నదంట. ఎందుకంటే కీర్తనాకారుడు కూడా మొదట అనుమానం అనేటువంటి దాంట్లో పడిపోయినప్పటికీ, పాపములో పడిపోయినప్పటికీ తేరుకొని లేచి ఏమంటూ ఉన్నాడు? కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశమును సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలిగిన అంటున్నాడు. ఎవరి వైపు చూశాడండి దావీదు కష్టంలో? దేవుని వైపు. మరి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీ జీవిత విశ్వాసంలో నువ్వు దేవుని వైపు చూడు. ఏ విషయంలోనైనా ప్రభు వైపు మనము చూడటం నేర్చుకుందాం. భూ సంబంధమైనవి నిన్నేం చేస్తాయి అంటే ముంచేస్తాయి. భూ సంబంధమైనవి నీవు నడవకుండా లోకములో ముంచేస్తాయి. ఎప్పుడైతే పేతురు ఆ యొక్క సడన్గా ప్రభు వైపు చూస్తూ నేనేనా నడుస్తుంది అని అనుకున్నాడు, నేనేనా వెళుతుంది అని అనుకొని ఒక్కసారిగా ఎటు చూశాడంట? గాలి వైపు చూసేశాడు. అక్కడ ఒక్కసారిగా గాలి సముద్రం వైపు చూసేశాడు. బాపు రే, నడి సముద్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ నిలబడున్నాడు? ఒక్కసారిగా అతనిలో మళ్ళీ ఏం పుట్టుకొచ్చింది? భయం వచ్చింది. గాలిని చూసి భయపడిపోతూ ఉన్నాడు. అతని జీవితంలో వణుకొచ్చేసేసింది. ఎప్పుడైతే దాన్ని భయపడ్డాడో ఏమైపోతున్నాడంట? మునిగిపోతున్నాడు. అవును, నువ్వు లోకములో మీకు శ్రమ కలుగును, నువ్వు దానికి భయపడితే మునిగిపోతావు, ఇక లెగవలేవు, పరలోకం చేరుకోలేవు. లోకములో మీకు శ్రమ కలుగును. నువ్వెవరి వైపు చూడు? దేవుని వైపు చూడు. ఆ శ్రమను జయించిన దేవుని వైపు చూడు. ఆ నిందలను భరించిన యేసు వైపు చూడు. ఆ అవమానాలను భరించిన యేసు వైపు చూడు. ఆయన నివసించుటకు ఒక నివాస స్థలము కూడా లేదు. మనుష్య కుమారుడు ఏంటి? నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను. మనుష్య కుమారుడు నివసించుటకు, తలవాల్చుకొనుటకు ఒక్కింత స్థలము కూడా లేదంట. ఆయన మాదిరి, ఆయన జయించాడు వాటన్నిటినీ. మనం ఎందుకు తిందమా త్రాగుదమా అని పరిగెత్తుతున్నాం? మనము పంది స్వభావం చూస్తే పంది యొక్క చూపు ఎప్పుడు కూడా ఎక్కడుంటుందంటే భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. దాని చూపు అంతా కూడా ఆ కిందే చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది తినటం తాగటం అది కొవ్వు పట్టిపోయి ఉంటుంది అనమాట. దాని మెడ కూడా ఎత్తరం కూడా ఎత్తలేదు. ఎప్పుడు ఏమి తిందాం, ఏం తాగుదాం అంతే. పంది ఎప్పుడు ఎత్తిద్దంట? దాన్ని చచ్చేటప్పుడు దాన్ని ఎల్లికలు పడుకోబెడి సాగొడతారు కాబట్టి ఆ కాళ్ళు ఇట్లా కట్టేస్తారు. అప్పుడు చూస్తుందంట పైకి, అప్పుడు చూస్తుందంట. ఈరోజు భూమి మీద బతికినంత కాలం ఏమి తిందాం, ఏం తాగుదాం, ఎలా సంపాదిద్దాం, ఈ భూ సంబంధమైన వాటికి పరిగెత్తు ఆ కిందే చూస్తున్నావు. అది శాశ్వతం అనుకొని. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో పరిగెత్తటం మానేశావు. నీ పరుగును మర్చిపోయావు. ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు నీకు రావట్లా పరిగెత్తటం, ప్రభు కొరకు నిలబడటం రావట్లా. దేవుని కొరకు ఆ యొక్క శ్రమలను అనుమతించుకొని దేవునికి స్తోత్రం అనేటువంటి మాట మనలో రావట్లేదు ఈరోజు. ప్రియ సంగమా, నువ్వు ఎలాగున్నావు? అయితే పేతురు ఎప్పుడైతే ఆ సముద్రం వైపు చూశాడు, దేవుని వైపు తన చూపు తిప్పేసుకున్నాడు. దేవుని వాక్యం చెప్తుందండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్పాడు? ఇదే త్రోవ, దీనిలో మీరు నడవండి. ఇక అటు ఇటు చూడటానికి వీల్లేదు, ఇదే త్రోవ అంతే. సామెతకారుడు అంటాడు, కుడికైనను ఎడమ తన్నికైనను నీ కన్నులు అటు ఇటు తిప్పకూడదంట.
అంతే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా దేవుని వైపే చూడు, దేవుని వైపే చూడు. మారతాడు, నీ భర్త మారతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారతారు, నీ కుటుంబం మారిద్ది, కట్టబడుతుంది, సంఘము దేవుడు ఆశీర్వదిస్తాడు, అన్ని విషయముల్లో దేవుడు జయమిస్తాడు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, ఆ చూపు పెట్టుకో. అంతేకాని చూపుల్లో రకరకాల చూపులు ఉన్నాయి. ఒకసారి నేను చెప్పాను, విషపు చూపు, గర్వము చూపు, కామంతో కూడిన చూపు, ధనాపేక్షతో కూడిన చూపు, కావాలి అనేటువంటి మనసుతో కూడినటువంటి చూపు. చాలా చూపులు ఉన్నాయండి. చూపుల్లో చాలా రకాల చూపులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలమైన మనము చూడవలసింది విశ్వాసముతో. హల్లెలూయా. ఎటువైపు, ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు విశ్వాసంతో చూడాలి. పేతురు ఎప్పుడైతే ఆ లోకాన్ని చూశాడో ఏమైపోతున్నాడంట? మునిగిపోతుంటే ప్రభువా అని కేకేస్తున్నాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను ప్రభువా, నేను మునిగిపోతున్నాను ప్రభువా. 30, 31, 32 చదువుదాం. 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30, 31, 32. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ప్రియదేవుని బిడ్డ చూడండి, మునిగిపోతున్న పేతురు ఎవరి వైపు చూసి అరిచాడు? మళ్ళా చెప్పండి. ఓకే, సముద్రం వైపు చూసి మునిగిపోయాడు, కరెక్టే. ఇప్పుడు ఎవరి వైపు చూసి కేకలేస్తున్నాడు? మళ్ళీ అదే దేవుని వైపు చూసి అరుస్తున్నాడు. అయ్యా నేను మునిగిపోతున్నాను, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా లోకములో, లోకాశల్లో అవ్వలాగా కొన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుకొని నీ పరుగులు లోకంలో పడిపోయావేమో. మరలా ప్రభు వైపు చూడు. నువ్వు కేకలే నీ చెయ్యి అందించి, ప్రభా నా చేయి పట్టుకో, నన్ను పడిపోనియొద్దు లోకములో, నన్ను మునిగిపోనియొద్దు లోకములో, నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు మళ్ళా నోరు తెరిచి అడుగు. దేవుణ్ణి ప్రాధేయపడు. ప్రభువు నీకు కార్యాలు చేస్తాడు. ప్రభువు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు అల్ప విశ్వాసి అని. ఏమందించాడండి? చెయ్యి అందించాడు. మనుషులు అందిస్తారా? కొన్నిసార్లు ఇష్టముండి అందించినా కొన్నిసార్లు ఆ చేతిని ఏం చేస్తారు? వెనక్కి తీసేసుకుంటారు. సహాయం అందించగలిగినది ఉన్నప్పటికీ కూడా అందించలేదు. దేవుడు అంటున్నాడు, నీ చేతనైన సహాయము నువ్వు చేయగలిగినప్పుడు ఎదుటివానికి నువ్వు చేయకుండా ఆ చేతిని వెనక్కి నువ్వు తీసుకోవద్దంటున్నాడు దేవుడు. కానీ అనేకులు దేవుని నమ్ముకొని కూడా ఎలా ఉంటున్నామో వెనక్కి తీసేసుకుంటాం. సహాయము చేసే పరిస్థితి, నిలబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నా కూడా అది మనం చేయగలిగిందైనా కూడా చేయకుండా ఆ చేతిని ఏం చేస్తామంట? బిగబడుతున్నా. ఈరోజు నువ్వు చేయి బిగబడితే దేవుడు నీ విషయంలో, నా విషయంలో కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయన బిగబట్టేస్తాడు. ఆయన నీ జీవితంలో నీకు గొప్ప కార్యాలు జరగకుండా దేవుడు నీ విషయంలో కూడా బిగబట్టేస్తాడు. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు బిగబెట్టబాకు. నీ చేతనైన సహాయం నువ్వు చేయగలవు అన్నప్పుడు నువ్వు చెయ్యి. నువ్వు మాట్లాడగలవు అన్నప్పుడు నువ్వు మాట్లాడు. దేవుని పక్షంగా నువ్వు చెయ్యి. ఏదైనా కూడా నీ కుటుంబంలో కానీ, ఎక్కడైనా కానీ, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, సంఘము, అన్నిట్లో కూడా. ఎందుకంటే అందుకే మనమంట పిలువబడ్డాం. పేతురు మునిగిపోతూ కేకలేస్తున్నప్పుడు ఆ చేతిని వెనక్కి తీయలేదు, కానీ దేవుడు ఆ చేతిని అందించాడంట. ఆ చెయ్యిని ఏడ వరకు తీసుకొచ్చాడో తెలుసా అండి? దోణిలో ఎక్కించేంత వరకు తీసుకొచ్చాడండి. క్షేమంగా తీసుకుని వచ్చి దోణిలో కూర్చోబెట్టాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఆయన నిన్ను మరణము వరకు విడవని దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు ప్రభు వైపే జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి తన జీవితంలో ఒక చిన్న, దేవుడు చెప్పాడు నిన్ను ఎరుగును అని నువ్వు అబద్ధం ఆడతావని, ఆ ఒక్కటి అబద్ధమాడి సరి చేసుకున్నాడు. కానీ క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి ఆ చెయ్యి దేవునికి అందించి చూడు. ఆయన వైపు నువ్వు చూడటం నేర్చుకో. దేవుడు అద్భుతాలు, గొప్ప కార్యాలు మన పట్ల చేసే దేవుడు, ఘన కార్యాలు చేసే దేవుడు మన పట్ల.
ప్రభు వైపు చూస్తావా, లోకం వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తావో, లేక ఆ యొక్క పేతురు కనుక ఆ గాలి, ఆ సముద్రము వైపు చూచినట్లు మునిగిపోయినట్లుగా నీవు కూడా అలా చూస్తావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.